ఉందండి అసలు బూతులు అంటే యానిమల్ సినిమాలో ఉన్నంత దారుణంగా లేవు అన్ని జస్ట్ క్యాజువల్ గా వాడి మాట ఇంకోటి గోదావరి స్లాంగ్ ఇరాక్ తీసిన గోదావరి రాజమండ్రి సైడ్ తీసిన సినిమా మొత్తం గోదావరి స్లాంగ్ లో నార్మల్ వాయిస్ తో ఇరాక్ తీసిన అసలు నిజంగా ఏదో గోదావరి జిల్లాలో పుట్టినట్టుగా విశ్వక్సేన్ యాక్టింగ్ విశ్వరూపం అన్న నిజం చెప్తున్నా ఎన్టీఆర్ లెవెల్ దాటిపోయాడు అసలు పుష్ప సినిమా లెవెల్ దాటిపోయిన స్టోరీ మాత్రం అంజలి క్యారెక్టర్ ఒక క్యారెక్టర్ కానీ ఇందులో మనకి కానీ చాలా అంటే చాలా బాగా చాలా న్యాచురల్ గా పుష్ప తగ్గేది లేదంటే టైగర్ ఏంది సినిమా ఏం చూడు సినిమా చూసి మాట్లాడారు రాట్ లేదు బ్రో ఫ్యామిలీ టాక్ ఫ్యామిలీ అంటే కొంచెం సెంటిమెంట్ కూడా లాగ్ అంటున్నారు కానీ లాగ్ ఏం లేదు ఏం చెప్తున్నా ప్రతి ఒక్కరు థియేటర్ చూడండి అసలు ఫస్ట్ హాఫ్ అయితే మాత్రం గూస్ బంప్స్ అన్న గూస్ బంప్స్ పుష్ప ఎలా వస్తాడో సేమ్ కంటెంట్ వేరే తీసుకున్నాడు కానీ హైప్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉందంతే అన్న బ్లాక్ బస్టర్ అని చెప్తుంటే ఏం మాట్లాడుతున్నా సినిమా చూసిన వాళ్ళు మాట్లాడే చూడు అది నేను ఇప్పుడే సినిమాకి వెళ్ళి వస్తున్నా చాలా బాగుందండి మైండ్ బ్లోయింగ్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా అసలు కన్ను ఇలా చూడడమే తప్పించి కళ్ళు మూసేది లేదు అక్కడ ఇంకా ఇంటర్వెల్ నుంచి హాఫ్ టాప్ మాత్రం ఎక్సలెంట్ ఉంది బాగా సెంటిమెంట్ మాత్రం చాలా ఇక్కడ కొట్టేసిందండి నేను కూడా ఏడ్ చేస్తాను ఆ సెంటిమెంట్ చూసి సూపర్ తను ఆ వేషం వేసి కూడా తను నటించింది అంటే అసలు దానికి ఆమెకు చాలా హ్యాండ్స్ ఆఫ్ చేయాలి చాలా అంటే చాలా చేయాలి అసలు బూతులు ఎక్కడి అండి విజయ్ బయట జరిగేదే అవి ఇంకా బూతులు ఎక్కడి ఆమె వల్గర్గా అయితే మాట్లాడలేదు కదా బాగానే మాట్లాడింది తప్పుగా ఏం మాట్లాడలేదు బయట ఇంకా తప్పుగా మాట్లాడతారు మూవీ అలా తప్పుగా మాట్లాడలేదు కదా నేను మాత్రం సినిమా మాత్రం ఎక్సలెంట్ ఉందండి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా 5కి 5%, 100కి 100% ఖచ్చితంగా రిజల్ట్స్ ఉంటాయి. అంటే ఏదో ఎమ్మెల్యే గురించి ఇవన్నీ ఉన్నాయి కదా పాలిటిక్స్ మీద ఉంది పాలిటిక్స్ మీద ఉన్నది కాకపోతే అటు ఇటు ఇక్కడ కొట్లాడటము ఫైటింగ్ చేయడము మళ్ళీ అందరూ ఒకటిగా కావడం ఇది ఇంకా బాగుంది అలాగే ఉండాలండి ఈ సినిమా చూసాక బయట వాళ్ళు కూడా ఇలాగే ఉండాలని కోరుకుంటానండి నేనైతే అదే కోరుకుంటాను మూవీలో నచ్చింది అయితే నాకు సెంటిమెంట్ బాగా నచ్చింది స్టార్టింగ్ సాంగ్ బాగా నచ్చింది అతను హీరోయిన్ కి ఇలా ఎత్తుకొని వెళ్తూ ఉంటాడు కదా యాక్టింగ్ లాగా చేసి మళ్ళీ లాస్ట్ కూడా అదే పెట్టారు కదా అది ఇంకా ఎక్సలెంట్ గా ఉంది ఎందుకంటే ఒకసారి యాక్టింగ్ చేసిన మనిషి ఇంకోసారి డైరెక్ట్ అక్కడ ఉపయోగించింది కాబట్టి అది ఇంకా ఎక్సలెంట్ ఉంది ఎవరికైనా అంతే అండి ఇప్పుడు లవ్ చేస్తాము స్టార్టింగ్ నుంచి లవ్ ఉండదు ఎండింగ్ కి బాగా లవ్ వస్తుంది సూపర్ 100% హీరోయిన్స్ చాలా బాగా చేశారు హీరో ఇంకా ఎక్సలెంట్ గా చేశారు బాగుందండి చాలా బాగుంది ఎమ్మెల్యే గారి పక్కన సపోర్టింగ్ రోల్ నేను చేశాను గోకపాటి రావణ్ గారి దగ్గర డైరెక్టర్ గారు అవని అందరూ నా షూటింగ్ కూడా మేము ఎలా చేసాము సినిమా యాసిడ్ అలాగే వచ్చింది మేము చాలా ఆనందపడుతున్నాం యాసిడ్ సేమ్ గోదావరి భాష ఎలా ఉంటుందో విశ్వక్సేన్ అలాగే చేశాడు కానీ బాడీ లాంగ్వేజ్ కూడా యాసిడ్ మా గోదావరి లాగా ఉంది తను ప్రత్యేకంగా నేర్చుకున్నట్టు చేసినట్టు లేదు ఎందుకంటే నాది కోనసీమ అమలాపురం డైరెక్ట్ కోనసీమ అమలాపురం మా అమలాపురంలోనే తలనరికేసిన పేరూరు అన్ని సైన్ మా ఊర్లోనే చేశారు కానీ సినిమా ఇలా రావడం ఇది చాలా ఆనందంగా ఉంది నెక్స్ట్ వేళ విశ్వక్సేన్ గారు ఇక్కడికి వస్తారు అనుకున్నాను కానీ దేవిలో ఉన్నారంటే మొత్తం టీం అంతానే డైరెక్టర్ కృష్ణ చైతన్య గారికి విశ్వక్సేన్ గారికి వన్స్ అగైన్ ఇలాంటి సినిమా మాకు అవకాశం ఇచ్చినందుకు డైరెక్షన్ డిపార్ట్మెంట్ కుమార్ అన్నకి అశోక్కి ఇంకా మిగతా వాళ్ళందరూ మాకు చాలా కృషి చేశారు సినిమా ఇలా వచ్చింది అంటే మాకు చాలా ఆనందంగా ఉందండి అసలు గోదావరిలో యాసి జరిగాయని చెప్పారు నాకు ఎవరి మీద టార్గెట్ కానీ అలా ఏం లేదు ఇసుక చూపించేటప్పుడు మనకు ప్రభుత్వాలు దోచుకునేవి కనిపిస్తాయి అంతే మనం కొద్దిగా ఇంకెక్కువ ఊహించుకుంటాం తప్ప ఒకే ఒక సీను దాని మీద టార్గెట్ ఏం లేదు దాని మీద వచ్చిన అమౌంట్ని ఒక దగ్గర దాచుకుంటుంటారు అదే పొలిటికల్ గా ఎలా ఎదిగారు ఏంటి అని ఆ రేంజ్ లో చూపించారు మనకి నేను రోజు నేను మంత్రి ఆ టైప్ ఆఫ్ మూవీ ఇది బట్ పొలిటీషియన్స్ ని రాజకీయ నాయకుడు నా లవడా నాయకులు ఇలా చాలా మాట్లాడారు కదా అలాంటి ఇంపాక్ట్ ఏమైనా ఉంటుందా అవగాహనగా కదా అందులో చెడు చేసే వాళ్ళకి ఎవరికైనా తెలుస్తాం కదా అలా తప్ప ఆ పాయింట్ అవుట్ చేసి ఒక ప్రభుత్వాన్ని టార్గెట్ చేసే అదైతే లేదు అలా ఏం అనిపించదు ఇందులో ఒక సింహాద్రి ఆంధ్ర వాళ్ళ ఈ టైప్ ఆఫ్ జూనియర్ ఎన్టీఆర్ చేసే పెర్ఫార్మెన్స్ ఏదైతే